అందరికీ వందనములు, శుభవందనములు, ఆయుర్వేద వందనములు. ఇది కాశగడ్డ అండి. ఇది సిబ్బి తీగ అండి. ఇది ఆమ్దం చెట్టు. ఈ 3 చెట్లతో పాటు అనాస పువ్వు, సొంటి, తోక మిరియాలు. ఈ మూడిటిని కలిసి ఒక కషాయం చేయండి. ఈ మూడిటిని కలిసి ఒక కషాయం చేయండి. ఈ కషాయం చేసిన నీళ్ళు ఫస్ట్ ఈ 3 తాగండి. తర్వాత ఆ 3 తాగండి. ఏ వ్యాధి మనిషికి సంజీవని మందు. ప్రపంచంలో నిఘంటుమైన యొక్క ఈ మట్టి ఇచ్చే ఈ భూగోళం ఈ ప్రపంచాన్ని కాపాడుతుంది. అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మట్టి దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచవాసులు తెలియజేస్తూ, మట్టిలో ఉన్నది మాణిక్యం, మట్టి లేనిది ప్రపంచం లేదు. అందుకే ఈ మట్టి నుంచే వచ్చినాయి కనుక దినుసులు, మట్టి నుంచి వచ్చినాయి కనుక చెట్లు కనుక ఇవి ఉపయోగించుకొని కషాయంలాగా తయారు చేసుకొని అవి తాగాలి. ఈ కషాయంగా తయారైన పిప్పి చూడండి, ఈ వ్యర్థ పదార్థాలు ఏదైనా వేస్ట్గా పారేయకండి. ఏదైనా పుట్టమట్ట లేక రేగడి మట్ట లేక చెట్ల కింద మట్టి తీసుకొచ్చి మన యొక్క అడుగులేసి వేరే పత్రంగా కలుపుకొని రోజు ఉదయం సాయంత్రం తొక్కడానికి ప్రయత్నం చేయండి. మన శరీరం ఉన్న గ్లాండ్స్ను కనుక ఉదయం సాయంత్రం కనుక మనం ప్రేరేపింపజేసుకుంటే 100% ఎంత భయంకరమైన వ్యాధులను కూడా దూరం అరికట్టే అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ ఉపయోగించుకొని స్వధర్మం అనే దాదాపుగా ఓటు హక్కు ప్రజాస్వామిక వ్యవస్థను, ధర్మం అనే పంచభూతాల్లాగా ఏది ఏది ప్రభుత్వ సదుపాయాలు, అధర్మం అనే యొక్క మత్తు పానీయాన్ని దూరం పెట్టి ప్రజలకు అందుబాటులో అందరికీ అందించే ఫలాలుగా వీక్షించాలి. తేయింపజేసే ప్రజాప్రతినిధులకి పట్టం కట్టండి. స్వధర్మమైన యొక్క ఓటు హక్కును, స్వధర్మమైన యొక్క పంచభూతాలను ఈ ప్రకృతిని కాపాడుతున్న ఆశించుకుంటూ ప్రతి ఒక్కరు ఆయుర్వేదం వైపే రావాలి. మంచి పాలకుల్ని ఏర్పరచుకోవాలని ఆశించుకుని మీరు సెలవు తీసుకుంటూ జై హింద్.